బ్యాంకుల్లో స్కాములు తగ్గాలంటే ఉద్యోగులకే ట్రైనింగ్ ఇవ్వాలంటుంది ఆర్బీఐ. అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా ఆర్బీఐ ఒక ముఖ్య ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. అదే మిషన్ సాక్ష్యం. ఇది నార్మల్ స్కీమ్ లా కాదు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని బలోపేతం చేయడానికి నేషనల్ వైడ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా బ్యాంక్స్ లో ఉన్న స్టాఫ్ కి, మేనేజ్మెంట్ కి, అలాగే డైరెక్టర్స్ కి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. అసలు ఇప్పుడు ఈ మిషన్ స్టార్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇండియాలో కోఆపరేటివ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ చాలా సార్లు అక్కడ మనకి గవర్నెన్స్ ఇష్యూస్, పువర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్కామ్స్ బయటకు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉన్న గవర్నెన్స్ స్టాండర్డ్స్ ని, కంప్లైంట్ సిస్టమ్ ని, ఐటీ సిస్టమ్స్ ని, రిస్క్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయాలని ఆర్బీఐ ఈ లక్ష్యంతో తీసుకొచ్చిన మిషనే ఇది. ఈ మిషన్ లో భాగంగా 1.4 lakh బ్యాంక్ అఫీషియల్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఇందులో బోర్డ్ డైరెక్టర్స్ నుంచి ఐటీ వర్కర్స్ వరకు ఉంటారు. అండ్ ఈ ట్రైనింగ్ అనేది బోత్ ఆన్లైన్ లో అండ్ ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉన్న సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేసి ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చారు. ఈ మిషన్ వల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి బ్యాంకులలో స్కామ్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. సెకండ్ వచ్చేసి స్మాల్ డిపాజిటర్ కి సేఫ్టీ అనేది పెరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ వల్ల ఫినాన్షియల్ ఇంక్లూజన్ కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు మిడిల్ క్లాస్ పీపుల్ కి ప్రాపర్ గా బ్యాంకింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవచ్చు. అండ్ ఓవరాల్ మన బ్యాంకింగ్ సెక్టార్ లో స్టేబిలిటీని కూడా మెయింటైన్ చేయవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే, స్ట్రాంగ్ బ్యాంక్స్ అంటే పెద్ద బిల్డింగ్స్ ఉన్న బ్యాంక్ కాదు, ట్రైన్డ్ స్టాఫ్స్ ఉన్న బ్యాంక్స్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.